హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. పోతిలో శివాజీ చెండి అన్నట్టు తిన్నామా పడుకున్నామా తెల్లరిందా అలా తినేసి డాబా ఎక్కి పడుకుంటే క్లియర్స్కి ఇక మన దూలాక స్టార్ట్ లేక పెట్టడం స్టార్ట్ చేసి ఎప్పట్లా అకౌంట్ మెసేజ్ చూస్తున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. అంటే అందరికీ చిన్నప్పుడు వచ్చే డౌట్ మనకి ఇప్పుడు వచ్చింది. లేట్ చేయకుండా ఆచరణ ప్రకారం ChatGPT ఓపెన్ చేసి వై స్పేస్ ఇస్ దాట్ అని కొడితే అది చాలా పద్ధతిగా కట్టే కొట్టే తెచ్చలా చెప్పేదేమో. అలా కట్టే కొట్టే తెచ్చి నీకు చెప్తే నువ్వు కొడతావేమో అని. నన్ను కాదు, లైక్ బటన్ ఉంటుంది దాన్ని కొట్టు, అట్లనే సబ్స్క్రైబ్ కూడా కొట్టేమో. అదే మ్యాటర్ ఏంటంటే మనకి రాత్రికి పగలు, కానీ ఒకసారి భూమి దాటితే ఏదో ఊరు దాటినంత సింపుల్గా చెప్పావేంటి అని అనకండి. బట్ దాటితే పగలు పంచదార ఏముండవు, అంతా అదే చీకటి. ఈ వీడియోలో అలా చీకటిగా ఎందుకు ఉంటుంది అంటే మామూలుగా ఒక సన్ను ఉంటేనే మన ఎడితే దీప్యమానంగా పెరిగిపోతుంది కదా. అదే అక్కడ స్పేస్లో సన్నులే సన్నులు మరి ఎందుకు అనే కొన్ని కారణాలకి ప్రశ్నలు వేసుకొని ఆ ప్రశ్నలకి సమాధానాన్ని వెతుక్కున్నాం. అలానే అన్నింటిలో వేలు పెట్టే మన ఐజాక్ కాదు, ఈ ఐజాక్ మావని ఎవరి సంబంధం ఉందా అని చూద్దాం. ఇంకెందుకు లెట్స్ రోల్ ఇన్ ద ఇంట్రో. అయితే మా మ్యాటర్ ఏంటంటే, నువ్వు ఎప్పుడైనా ఆలోచించాం, మనం ఇంట్లో ఒక చిన్న బల్బ్ వేస్తేనే రూమ్ మొత్తం వెలిగిపోతుంది. అది సూర్యుడు నుంచి 300 బిలియన్ వాట్ పర్ సెకండ్, అంటే 3 పక్కన 11 సున్నాలు. అంటే మన సన్ నుంచి 4 సెకండ్స్ ఎనర్జీ కలెక్ట్ చేస్తే ఇండియా మొత్తానికి 1 ఇయర్ కరెంట్ ఇవ్వచ్చు. ఎనర్జీ అంటే జస్ట్ ఎనర్జీ మాత్రమే అనుకుంటామేమో. యూవీ రేస్, గామా రేడియేషన్ ఇట్లా లిస్ట్ తీస్తే లాస్ ఏంజల్స్ వరకు వెళ్తుంది. అది మనోడి పవర్. అయినా నువ్వు స్పేస్లోకి వెళ్ళి చూస్తే మాత్రం దేర్ ఇస్ నో లైట్. కానీ అంతే ఎనర్జీ మన ఎర్త్లోకి ఎంటర్ అవ్వగానే వెలుగు విచ్చలవిడిగా వస్తుంది. దానికి ఒకే ఒక కారణం అట్మాస్ఫియర్. ఇంకా అట్మాస్ఫియర్ అంటే వాటర్ వేపర్, డస్ట్, మాలిక్యూల్, మొలకలు ఇట్లా 100 ఉంటాయి. అదే వీటి పని ఏంటంటే వచ్చిన లైట్ని డిస్పర్స్ చేయడం. స్పేస్లో అట్మాస్ఫియర్ ఉండదు అండ్ ఆటమ్స్ ఉన్న మాలిక్యూల్స్ ఉండవు. సో లైట్ డిస్పర్స్ అవ్వదు కాబట్టి ఊరంతా వెన్నెల మనసంతా చీకటి అన్నట్లు ఉంటుంది. ఇప్పుడు మనం మూన్లోకి వెళ్ళి చూస్తే కొంతవరకు సర్ఫేస్లో వెలుగున్న, స్పేస్లోకి చూస్తే చీకటి. అండ్ స్పేస్లో నుంచి ఎత్తుని చూస్తే బ్లూ కలర్లో ఉంటుంది. దానికి కూడా అట్మాస్ఫియరే కారణం. అండ్ ఇంకో మేజర్ రీజన్ ఓ ఎడిటర్ రూమ్. ఈ మేజర్ కాదురా, ఎక్కడున్నా మేజర్ రీజన్ కాస్మిక్ ఎక్స్పెన్షన్. అంటే ఏంటి అన్ను అడక్కముందే నేనే చెప్తా. అది చెప్పే ముందు మీ టీచర్ నీకు చెప్పి నువ్వు అర్థం కాక వదిలేసిన ఒక చిన్న మ్యాటర్ గురించి మాట్లాడదాం. అదే థర్మోడైనమిక్స్ సెకండ్ లా. మొత్తం చెప్పానులే. మ్యాటర్ ఏంటంటే ఏ మ్యాటర్ అంటే కూల్ అయితే ఎక్స్పాండ్ అయ్యేది. అయితే మ్యాటర్ ఎక్కడైనా మ్యాటర్, ఊర్లో ఉన్న మ్యాటరే, ఊరు అవతల ఉన్న మ్యాటరే, భూమి మీద ఉన్న మ్యాటరే, భూమి అవతల ఉన్న మ్యాటరే. దీన్నే ఇంగ్లీష్లో పెద్ద ఏమన్నాడు తెలుసా, యూనివర్స్ ఎక్స్పాండ్స్ అపాన్ కూలింగ్ అన్నాడు. సో ఆల్రెడీ యూనివర్స్ చాలా పెద్దది. అంటే ఇప్పుడు టార్చ్ చేస్తే అది పక్కింటోటి గోడ మీద పడి రిఫ్లెక్ట్ అవుతుంది, అన్నీ కనబడుతుంది. ఎందుకంటే అది ఫైనల్ డిస్టెన్స్ కాబట్టి. కానీ అదే టార్చ్ ఆకాశంలో కొడితే నీకు మళ్ళీ రిఫ్లెక్ట్ అవ్వదు, ఎందుకంటే అది ఇన్ఫైనైట్ డిస్టెన్స్. అట్లనే సూర్యుడు టార్చ్ చేసినా కూడా మనకి అల్లంలో రాళ్ళు ఎట్లా ఉంటాయో అట్లా యూనివర్స్లో కాస్మిక్ బాడీస్ అట్లా ఉంటాయి, ఎప్పటికో కానీ తగలవు. ఇంకా అలా ఉన్నప్పుడు రైట్ రిఫ్లెక్ట్ అవ్వడమే కష్టం. ఇంకా దాంట్లో మళ్ళీ యూనివర్స్ ఎక్స్పాండ్ అయ్యిద్ది ఇంకా రైట్. అయితే అన్నింటిలో ఏది పెట్టేవని ఐజాక్మో అంటే అలా కాదు బాబాయ్, న్యూటన్ ఇస్ ద వన్ హూ టుక్ ఫిజిక్స్ అదర్ లెవెల్ అన్నమాట. అలా చేసిన వర్క్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందుకేనేమో న్యూటోనియన్ ఫిజిక్స్ అని ఒక బ్రాంచే ఉంటుంది. అయితే న్యూటన్ మా ఏమంటాడంటే, ఒకటి నువ్వు ఫ్లడ్ లైట్ వేయాల్సిన గ్రౌండ్లో పాతిగా టార్చ్ వేసి పని ఎట్లా కదా, అట్లనే అంతా వ్యాస్ట్ యూనివర్స్లో ఎన్ని స్టార్స్ పెట్టాయి కానివ్వండి అన్న, అది అవదమ్మా. 2
లైట్ అనేది పార్టికల్ క్యారింగ్ ఛార్జ్ అయిన దాన్ని కాసేపు ఫోటాన్ అన్నాం. సో ఈ ఫోటాన్ ఎట్లా పనిచేస్తుంది అంటే లైట్ ఒక పార్టికల్ని అబ్జర్వ్ చేసుకొని ఇంకొక పక్కనే ఉన్న పార్టికల్కి పాస్ చేస్తుంది అండ్ అది ఇంకో దానికి దీనికి అని అంటున్నాక అదేదో కాదనో మాలిక్యూల్స్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే గ్యాస్ అనొచ్చు. సో దీన్ని కలెక్టివ్గా ఒక మీడియం అని అంటారు. సో లైట్ నీకు కనబడేలా పాస్ అవ్వాలంటే నీకు మీడియం కావాలి. ఇక్కడ నీకు రెయిన్బో, టిండాల్ ఎఫెక్ట్ అనే కాన్సెప్ట్స్ గేమ్లో వస్తాయి. ఇవి నీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కింద కామెంట్స్లో చెప్పు. నీ టీచర్లు నీకు చెప్పి అర్థం కాక నువ్వు వదిలితే అవి చెప్పడమే నా పని. అండ్ 1 minute గైస్, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకండి, లైక్ చేయకండి, అలాగే షేర్ చేయకండి. ఎస్, మీరు వినండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకండి. ఎందుకంటే తెలుగులో ఇలాంటి కంటెంట్తో ఉన్న ఛానల్ని నేనే ఫస్ట్ స్టార్ట్ చేశాను. అండ్ ఇందులో మీకు దొరికిన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇవన్నీ మీకు వద్దనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకండి, లైక్ చేసుకోకండి, అలాగే బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోకండి. ఇప్పుడు మనం మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు గ్యాస్ ఉంటే అంటే గ్యాస్ అనే మీడియం ఉంటే మనకి లైట్ కనిపిస్తుంది నీకు చెప్పాను. అయితే ఇప్పుడు మన మిల్కీ వేలో క్లౌడ్స్ ఆఫ్ గ్యాస్ అండ్ డస్ట్ ఉంది అని చదువుకున్నాం కదా. మరి అక్కడ ఉన్న లైట్ మన దగ్గరికి రావాలంటే ముందో వెనుకో అయితే రావాలిగా. ఏది మరి లేదే. దీనికి రీజన్ ఏంటంటే పార్టికల్ అబ్జర్వ్ చేస్తే ఎమిట్ చేస్తుంది. ఎమిట్ చేసిన తర్వాత పసలేదు, అక్కడ అయిపోతుందిగా. అంటే లైట్ ట్రావెల్ అవ్వాలంటే వాక్యూమ్ కావాలి, ఎమిట్ అవ్వాలంటే మీడియం కావాలి. ఇప్పుడు అదే మీడియం సన్కి మనకి మధ్యలో ఉంటే గుడిస్తోళ్ళు. ఒరే హీటరు, నీకు దండం పెడతారా, అది గుడిసే కాదురా. ఈ విషయమే ఆల్వాస్ అనే పెద్దనే చెప్పాడు. అండ్ నీకు విషయం తెలుసా, ఈ లైట్ని చూడడానికి స్పెషల్ టెలిస్కోప్స్ అండ్ ఆప్టికల్ డివైజెస్ ఉన్నాయి. అండ్ నీకు మనకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయని నేను చెప్పక్కర్లేదు అనుకుంటా. తూర్పు తిరిగి అన్నం పెట్టు, ఆ తర్వాత నాకు సబ్స్క్రైబ్ కొట్టు.